హలో హాయ్ వెల్కమ్ టు అనసూయ కిచెన్. నేను ఈరోజు హెల్దీ ప్రౌడ్స్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకుంటాం చూపిస్తున్నాను. మీ ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు, హెల్త్కు మంచి చాలా. మనం వండిన తిండి తినే బదులు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ నమ్మలనికి ఓపుకున్నోళ్ళు ఇట్లా చేసుకొని తింటే చాలా మంచిది. దేవి నెయ్యి వండి నెయ్యి తినే బదులు ఇలా తింటే చాలా మంచిది, బెనిఫిట్ ఉంటుంది హెల్త్కు. నేనైతే మీ మీ ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని రకాలు కూడా ఇట్లా ప్రౌడ్స్ చేసుకోవచ్చు. నేనైతే బెబ్బెర్లు పెసాలు ప్రౌడ్స్ చేసుకున్నాను. నిన్న పొద్దున నానేసిన, రాత్రి నీళ్ళల్లో తీసేసిన, ఈరోజు పొద్దున వరకు ఇట్లా వచ్చేసినాయి. ఇవి నాకు బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నేను తింటాను, తినే వాళ్ళకు కూడా ఇవే పెడతాను. చూడండి, దానికి కొన్ని యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కోసం. నిమ్మకాయ రసం వేసుకునే బదులు నేను ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, మామిడికాయ తురుముకున్నా కొంచెం. ఇది నేను పొట్టు తీయకుండా అలాగే తురుముకున్నా, గ్రీన్ వచ్చింది అందుకని. ఈ మామిడికాయ తురుముకున్నా కొంచెం అంతా పులుపు కోసం. ఈ తర్వాత నేను కచ్చి మ్యాంగో జ్యూస్ వేసుకొని తాగుతాను తర్వాత సాయంత్రం. ఇది కచ్చి మ్యాంగో తురుముకున్న కొంచెం, ఒక క్యారెట్ తురుముకున్న, ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న కట్ చేసుకున్నాం, కావాల్సినంత ఉప్పు. ఇప్పుడు మనం కలిపేసుకుందాం. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర కొత్తిమీర లేదు, ఇప్పుడైతే కొత్తిమీర వేస్తలేను. మీకు ఎంత తిననీకి ఓపిక ఉంటే అంత వేసుకోవచ్చు. స్ప్రౌట్స్, క్యారెట్ తురుము, తర్వాత మామిడికాయ తురుము, తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుని, అక్కడక్కడ కొంచెం కారం తగ్గనీకే. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే ఇది మా పచ్చిమిరపకాయ వేసుకోకుండా ఓకే. తినని వాళ్ళైతే కొంచెం, మన పెద్దవాళ్ళకైతే పచ్చిమిరపకాయ ఉంటేనే కొంచెం బాగుంటుంది. ఈ మామిడికాయ లేనప్పుడు మామిడికాయ జాగల మీరు నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయలు ఉంటున్నాయి కదా, మామిడికాయ వేసుకోవచ్చు. కాల్చినంత ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు. నేను చాట్ మసాలా అవన్నీ ఏం వేసుకుంటలే. కొంచెం ఉప్పు, మామిడికాయ తురుముతోనే పులుపు తగ్గుతుంది మనకు. ఇప్పుడు మనము పులుపు వేసుకోకున్నా సరే, ఇప్పుడు ఇట్లా కలిపేసుకునండి. ప్రౌడ్ చాట్ చాలా బాగుంటుంది, అందరు చేసుకొని తిని చూడండి. హెల్దీ ప్రౌడ్ చాట్ బ్రేక్ఫాస్ట్. ఇదే బ్రేక్ఫాస్ట్కి అయినా తినొచ్చు, సాయంత్రం అయినా తినొచ్చు, మేము ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు మార్నింగ్ తింటున్నాను అంతే. కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర పుదీనా ఏది ఉన్నా వేసుకోవచ్చు, అంటే మేము ఇష్టాన్ని బట్టి. కొంచెం పుదీనా తీసుకొస్తా, సూపర్. హెల్త్కు ఎంతో మంచిది అని పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా తింటే మంచిగా డైజెషన్ అవుతుంది కదా, అందుకని. సూపర్. ఇలా చేసుకొని తిని చూడండి, నా మాట వినండి, హెల్త్కి చాలా మంచిది. వావ్ అంటారు మీరు, ఎంత బాగుందో అని తినొచ్చు. దీంట్లో మీ దగ్గర డ్రై నట్స్ ఉంటే వేసుకోవచ్చు. పుదీనా స్మెల్, పుల్లగా ఉప్పు, పుదీనా స్మెల్ చాలా బాగుంది. నేను కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను, అన్నీ కలిపి. దీంట్లో ఖర్జూర పండు కూడా వేసుకోవచ్చు, పచ్చి ఖర్జూర పండ్లు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని ముక్కలు వేసుకొని తినవచ్చు. ఇప్పుడు నేను 4 ఖర్జూర పండ్ల ముక్కలు కూడా వేసుకుంటున్నాను. 4 పండ్లు కట్ చేసుకున్న చిన్నగా ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసి తినేష్టమే, ఎంత ఈజీగా ఉంది. సూపర్. అన్ని రకాల టేస్ట్లు ఉన్నాయి దీంట్లో. తప్పకుండా చేసుకొని
ఎంత ఆఫీస్లోకి పోయినా ఎంత వర్క్ చేసినా తిండి అయితే తినక తప్పదు కదా, కొంచెం టైం కేటాయించుకొని తినండి. ఇలా తిని మధ్యాహ్నం వరకు ఉండొచ్చు జాబులు చేసే వాళ్ళైతే. వండకుండా చాలా ఈజీగా చూపించిన, నచ్చితే అందరు చేసుకొని తిని చూడండి. చాలా టేస్టీ, అన్ని రకాల రుచులు ఉన్నాయి దీంట్లో. తియ్యగా, ఉప్పు, పుల్లగా, అన్ని రకాలు. గుడ్ హెల్త్ బ్రేక్ఫాస్ట్, గుడ్ బ్రేక్ఫాస్ట్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రేక్ఫాస్ట్. సూపర్. ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు షేర్ చేయండి. ఏమైనా తప్పుగా అనిపిస్తే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఒక లైక్ పెట్టండి. లైక్ ఫ్రీయే కదండి, మీకు లైక్ ఏం పైసలు పట్టాయి కదా. లైక్ పెట్టండి, నచ్చితే లైక్ పెట్టండి. నా ఒక బ్రేక్ఫాస్ట్ ఇది నచ్చితే చాలా షేర్ చేయండి అందరికీ. ఓకేనండి, బాయ్.